ప్రతి వేకుజామున 4 గంటలకే మరి నాయన నీ పిల్లలు ఎంతగానో ప్రయాసపడి తండ్రి మరి నాయన నీ మాటల ద్వారా మా బ్రతుకులను సరిచేసుకుంటకు మరి నీ పిల్లలు ప్రయాసపడుతున్నారు నాయన. మరి అందులో భాగంగా నాయన ప్రతి దైవజనులను ప్రతి ప్రాంతం ఉన్నటువంటి ప్రతి సేవ చేసినటువంటి నీ కార్యక్రమాలు చేసినటువంటి నీ పిల్లలను మరి ఇందులోనికి మరి ధ్యానం చేయించి నీ మాటలు మరి దైవ సేవకుల ద్వారా వినిపిస్తున్నారు. అందుని బట్టి వందన స్తోత్రములు. అందులో నేను ఒక్కనిగా మరి ఈ దినాన్న నీ పిల్లలకు మరి నాయన నీవు మాకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో సద్వినియోగం చేసుకొని మరి ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పని వాడినటువంటి విషయాన్ని నీ పిల్లలకు క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో తేటగా వివరించి వర్ణించి నీ పిల్లలను నీ మాటల ద్వారా మీరే బలపరిచి నమ్మకంగా నీ మాటల ద్వారా మేము బ్రతికి భాగ్యం మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేని వాళ్ళారా, ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పని వాడు. ప్రమాణం అనగా మాట ఇవ్వడం, ఆ మాటను నెరవేర్చడానికి మరి చేతులు చేసి చెప్పడం ప్రమాణం అనగా. మరి మాట ఇచ్చినది నిలబెట్టుకోవడం. మరి మనం కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం లోకంలో. రాజకీయ నాయకులు ప్రమాణాలు చేస్తారు, వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్ల ముందు. నేను మీకు ఫలాని చేస్తాను, నా ప్రభుత్వం వస్తే నన్నే గెలిపిస్తే మీకు రోడ్లు వేపిస్తాను, మీకు విద్యుత్తు వేపిస్తాను, మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాను, ఇలా వాగ్దానాలు ఎన్నో చేయడం మనం చూస్తుంటాం రాజకీయ నాయకుల్లో. మొన్నటికి మొన్న 2019లో జరిగినటువంటి ఎలక్షన్లు మరి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా. సూపర్ 6 పాలన అన్నాడు. ఆ వాగ్దానాన్ని, ఆ యొక్క ప్రమాణాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే ప్రజల మధ్య ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మాట ఇచ్చాడు, ఆ మాటను నిలబెట్టుకోవాలి. కనుక ఇలా మాట నిలబెట్టుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడుతున్నాడు అతడు. మహిళకు ఫ్రీ బస్ అని, మహిళ శక్తి, ప్రతి స్త్రీకి 18 దాటిన వయసు నుండి ప్రతి స్త్రీకి నెలకు 1500, సంవత్సరానికి 18,000 అని, ఇలా రకరకాల పథకాలు అమలు చేసి ఆ పథకాలను నెరవేర్చేవాడుగా ఉండాలి. మరి ఇవన్నీ నెరవేరుస్తాడా అంటే అన్ని నెరవేర్చలేడండి. ఏదో కొన్ని నెరవేర్చగలడు, అన్ని నెరవేర్చలేడు. కనుక మనిషి మాట ఇచ్చి మరి మాట నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మాట తప్పిపోతున్నాడు. కనుక మరి ఒక స్నేహితుడు కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు మరొక స్నేహితునితో సహాయం అడిగినప్పుడు, ఆ సహాయము నాకు చేస్తావా అని అన్నప్పుడు, ఇదిగో ఇంత ఖర్చు అవుతుంది, మా అమ్మ హాస్పిటల్లో ఉంది, మా అమ్మకి ఇంత ఖర్చు అవుతుంది, నా దగ్గర డబ్బులు లేవు, నాకు డబ్బులు కావాలి అంటే, నేను చేస్తాను రా, నేను ఉన్నాను కదా అంటాడు. అలా అన్నప్పుడు మరి హాస్పిటల్కి కావాలి, డబ్బు వేయండి అమౌంట్ అంటే, ఇస్తానని చెప్పాను కానీ అవ్వలేదురా, వెతికాను అని అంటాడు. అంటే మనిషి మాట తప్పుతున్నాడు అనమాట. ఇంకా ఒకరినొకరు మరి ప్రమాణాలు చేసుకుంటారు. ఎప్పుడు ఎప్పుడు ప్రమాణం చేసుకుంటారు? స్త్రీ పురుషుడు పెళ్ళైనప్పుడు కూడా ప్రమాణాలు చేసుకుంటారు. ఎంతవరకు ఈ పురుషునితో నువ్వు భార్యవై ఉండి కాపురం చేసి ఉంటావంటే చచ్చేంత వరకు ఉంటానంటుంది. అలాగే పురుషుడు కూడా ఈమెతో నువ్వు ఎంతవరకు కాపురం చేస్తావు, ఎంతవరకు ఈమెతో నువ్వు జీవిస్తావంటే చచ్చేంత వరకు జీవిస్తావని అతను కూడా ప్రమాణం చేస్తాడు. అలా చేసి ఎంతోమంది మున్నెళ్ళకే విడాకులు తీసుకుంటున్నారు. కనుక మాట ఇచ్చి ప్రమాణం చేసి
మాట తప్పేవారుగా మనకు కనబడుతున్నారు. కనుక ప్రేమైన దేవులారా, ఇంకా ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటాడు తెలుసా? మాట తప్పడు, మెడమ తిప్పడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఆయన కూడా మాట తప్పేవాడే అండి. ఆయన పథ ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన కూడా ప్రమాణం చేసినటువంటి, మరి మాట ఇచ్చినటువంటి పథకాలు, మాట ఇచ్చినటువంటి పనులు చేస్తానని అన్నీ చేయలేదు, మిలిగిపోయాయి. కనుక మనిషి అనేవాడు మాట ఇచ్చి మాట తప్పుతున్నాడు, ప్రమాణం చేసి మాట తప్పుతున్నాడు. కనుక మరి ప్రమాణం అంటే ఎందుకు అంటే నెరవేరుస్తానని ప్రమాణం చేస్తారు. తెలుగులో ప్రమాణం, ఇంగ్లీష్లో అయితే ప్రామిస్, ప్రామిస్ అని చేస్తారు. కనుక ఈ విధంగా మరి మనుషులందరూ ప్రమాణాలు చేసుకుంటూ, ప్రామిస్ చేసుకుంటూ, మాట ఇస్తున్నాను, నెరవేరుస్తున్నానని చెప్పి మరి నెరవేర్చలేక ఈ అందరూ జీవితాలలో మనకు కనబడుతుంది. కానీ ప్రేమైన దేవుని వలరా, మనల్ని కన్న తండ్రి, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషిస్తున్న పరలోకపు తండ్రి మాత్రము మాట తప్పని వాడు. ఆయన మాటను తప్పని వాడు. చూద్దాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆయన ఏమంటున్నాడు, ఏ విధంగా మరి మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి మాటను మనం ఆలోచిస్తే ఆయన ఏ విధంగా మాట తప్పని వాడుగా ఉన్నాడో చూద్దాం. కీర్తనలు 146 అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 146 అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడును, సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆకాశమును సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. ప్రేమైన దేని వల్ల పరలోకపు తండ్రి సర్వాన్ని సృష్టించిన వాడు, ఆకాశమును భూమిని అందులోని సర్వమును సృష్టించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. అంటే ఎన్నడు అంటే ఎప్పటికీ ఆయన మాట తప్పలేదని. ఇప్పుడు కానీ, మన తర్వాత మనకంటే ముందున్న పితరులకు కానీ, అలాగే ఎల్లుకుంటూ పోతే పితరులకు కానీ, అలాగే చివరికి మొదటి మానవుడైన ఆదాము దగ్గరికి వెళితే అప్పటికి కానీ, అప్పటికి కూడా మాట తప్పలేదు ఆయన. మొదటి మానవుడైన ఆదాము దగ్గర, మొదటి మానవుడైన ఆదామును ఏదోని తోటలో పెట్టాడు. ఆదామును అవ్వను వారిద్దరిని జతపరిచి దేవుడు ఏదోని తోటలో పెట్టి ఏమని మాటిచ్చాడు దేవుడు, ఇదిగో మీరు ఈ తోట చెట్ల ఫలంలో అన్ని తినండి, ఒక్కటి మాత్రము తినొద్దండి అన్నాడు. ఈ తోటల చెట్లలో ఉన్నటువంటి ఫలాలన్నీ తినండి, భయమేమి లేకుండగా, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు అని మాట ఇచ్చాడు. ఏమండి ప్రేమైన దేని వలన మాట ఇచ్చిన దేవుడు మరలా మాట మార్చాడా? లేదు. ఈ చెట్లన్నీ నువ్వు తినాకు, ఈ చెట్ల ఫలాలన్నీ తినాకు, ఒక్క చెట్టు ఫలమే తిను అన్నాడా? అనలేదు. ఆయన మాట మార్చలేదు, ఆయన మాట తప్పిపోలేదు, ఆయన మాట తప్పనివాడు. కనుక మనిషి మాత్రమే మాట తప్పాడు. ఆదాము మాట తప్పిపోయాడు. ఈ చెట్ల ఫలాలన్నీ నువ్వు తిను, ఈ చెట్టు ఫలం తినొద్దు అని అంటే అప్పుడు ఆదాము ఏమని ఉండాలి? తండ్రితో, దేవునితో, సరే నేను తినను అని అని ఉండాలి. అంటాడు కూడా, అనాల్సిందే దేవుడు అన్న మాటకు. మళ్ళీ అన్నటువంటి ఆదాము, అలా ఒప్పుకున్నటువంటి ఆదాము మాట తప్పిపోయాడు.
మాట తప్పిపోయాడు. కనుక ప్రేమైన దేని వల్ల ఇలాగా మరి మాట తప్పే మానవుడు ఉన్నాడు. మాట తప్పిపోయే మనుషులు ఉన్నారు. మాట ఇచ్చి ప్రమాణం చేసి మాట తప్పిపోయే మనుషులున్నారు. కనుక ప్రేమైన దేవుని వల్ల ఆలోచించండి. మరి మనల్ని కన్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు మాత్రము ఎన్నటికీ మాట తప్పని వాడు. ఆదాము మొదలుకొని ఆదాము తర్వాత ఎందరో వచ్చారు కదా. ఆదాము తర్వాత ఎందరో వచ్చారు. ఆ తర్వాత భక్తులు వచ్చారు ఎందరో. ఆ తర్వాత ఎందరో మరి విశ్వాసులు వచ్చారు. ఆ తర్వాత ఎందరో ప్రవక్తలు వచ్చారు. వాళ్ళ ద్వారా కూడా మాట ఇచ్చి మాట తప్పలేదు. కనుక ప్రేమైన దీని వల్ల ఆయన మాట తప్పనివాడు. మరి మాట తప్పనివాడు అని ఇక్కడ మనం చూసుకున్నాము. మన టైటిల్ ఏమిటి? ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పనివాడు అని ఉంది కదా. మాట ఇచ్చినది మాట తప్పనివాడు. మాట ఇచ్చినదే ప్రమాణం చేసినవాడు. కనుక ప్రమాణం చేసినట్టు కూడా మనం వెళ్దాం, చూద్దాం, బైబిల్లోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31 వచ్చింది చదవండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31 వచ్చింది చదవండి. యెహోవా నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిత్యం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన తాను నిబంధనలను ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన మాటను దేవుడు మరిచిపోడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. నిబంధన అనగా ఒప్పందం. నిబంధన అనగా ఒప్పందం. ఆ ఒప్పందాన్ని, ఆ మాటను పితరులతో ప్రమాణం చేశాడంట. పితరులతో, ఇజ్రాయెలుతో చెబుతున్నటువంటి మాట. నీ పితరుల దేవుడు ప్రమాణం చేశాడు పితరులతో. మన పితరుల దేవుడు అని ఇజ్రాయెల్ అక్కడ ద్వితీయోపదేశ కాండంలో మోషే రాసి చెప్తున్నాడు ఈ మాటలు. కనుక మరి ప్రమాణం చేశాడు. దేనికోసం చేశాడు పితరులతో? దేనికోసం చేశాడు ప్రమాణం దేవుడు? చూద్దాం. పితరులతో ప్రమాణం చేశాడు అంటున్నాడు కదా. ఆ పితరులు ఎవరు? ఆ పితరులతో ప్రమాణం చేసినాడు దేవుడు. ఆ పితరులు ఎవరో చూద్దాం. అదే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. నీ దేవుడైన నీ దేవుడైన యెహోవా యెహోవా నీ పితరులైన నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప మంచి పురములను నువ్వు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయిన బావులను త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష ఒలీవ తోటలను ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. చాలండి ప్రేమ. ఇక్కడ నీ పితరులతో ప్రమాణం చేసిన దేవుడని ఇందాక మరి ద్వితీయోపదేశ కాండం 4:31 చదువుకున్నాం కదా. ఆ పితరులు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? అబ్రహాము గారు ఆరాన్లో ఉన్నాడు. ఆరాన్లో ఉన్న అబ్రాముతో ఏమని పిలిచాడు? అబ్రహాము, నువ్వు లేచి నేను పిలిచిన దేశానికి ప్రవేశించు, నేను పిలిచిన దేశానికి
ప్రయాణం చేయి అని ఆరాన్లో నుంచి అబ్రామును పిలవడం జరిగింది. అలా ఆరానును మరి సారీ అబ్రామును ఆరాను నుంచి మరి యొక్క దేవుడు పిలుస్తున్నాడు, నేను చూపించే దేశానికి రమ్మని. అలా అబ్రాహాంతో చేసినటువంటి ప్రమాణం అలాగే మరలా గుర్తు చేసుకొని యా ఇసాకుతో ప్రమాణం చేశాడు కదా. అలా ఇసాకు కుమారుడైన యాకోబుతో ప్రమాణం చేశాడు. ఏమని? నేను అబ్రాహాము గారికి మాట ఇచ్చాను, అబ్రాహాం గారికి మాట ఇచ్చాను ఏమని? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేదనని. ఆదికాండం 12:7 ఉంటుందండి. ఆదికాండం 12 నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేదను. ఏ దేశము? కానాను దేశం. కానాను దేశాన్ని మరి అబ్రాహాముతో చెబుతున్నాడు ప్రమాణం చేసి, ఇదిగో నీ సంతానానికి ఈ దేశాన్ని ఇచ్చేదను. అబ్రాహాం గారికి అప్పటికి పిల్లలు కలగలేదు. పిల్లలు పుట్టక ముందే అబ్రాహాంతో ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. కనుక అప్పటికి అబ్రాహాం వయసు ఎంతో తెలుసా? అబ్రాహాం గారిని దేవుడు పిలిచినప్పుడు, అరణ్యంలో నుండి పిలిచినప్పుడు, అబ్రాహాం గారికి కనాను దేశం ఇస్తానని మరి ప్రమాణం చేసినప్పుడు అబ్రాహాం గారి వయసు ఎంతో తెలుసా? 75 సంవత్సరాల వయసు. ఆ 75 సంవత్సరాల వయసు కాలంలో మరి దేవుడు అబ్రాహాంతో చెప్పాడు, ఇదిగో నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను. ఏ దేశాన్ని? కానాను దేశాన్ని. కనుక ప్రియమైన దీనివల్ల అబ్రాహాం గారు 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకెప్పుడు పిల్లలు పుడతారు, నా సంతానానికి నువ్వు ఎప్పుడు ఇస్తావని సందేహపడాలి. ఈ రోజుల్లో మరి 75 సంవత్సరాల వయసు కలిగి పిల్లలు కనేవారుగా మరి ఉన్నారా? ఈ రోజుల్లో లేరండి, నమ్మరు. కనుక ప్రియమైన దీనివల్ల ఆలోచించండి. మరి అబ్రాహాం గారితో చేసినటువంటి ప్రమాణం, ఇసాక్ గారితో చేసినటువంటి ప్రమాణం, యాకోబు గారితో చేసినటువంటి ప్రమాణం ఆయన నిలబెట్టుకున్నాడా అంటే నిలబెట్టుకున్నాడు. ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చి ప్రమాణం చేసి నిలబెట్టుకున్నాడు. ఆ అబ్రాహాం సంతానానికి ఆ దేశాన్ని ఇస్తానంటే ఇచ్చాడంటే ఇచ్చాడు. చూద్దాం, అదే ద్వితీయోపదేశకాండం 6:23 చదవండి. 6:21 చదవండి. 21 తాను మన పితరులతో ప్రమాణం చేసిన దేశమును మనకిచ్చి మనల్ని దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడి నుండి మనల్ని రప్పించెను. తాను అనగా తండ్రి అయిన దేవుడు, మన పితరులు అనగా ఆనాడు మరి ఇజ్రాయేలు అబ్రాహామును, ఇసాకును, యాకోబును జ్ఞాపం చేసుకొని మాట్లాడుతూ చెబుతున్నారు. ఆ దేశము మనకి ఇచ్చెను, దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? అక్కడ నుండి అంటే ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? ఐగుప్తులో నుండి. ఐగుప్తులో నుండి. ఐగుప్తులో ఇజ్రాయెల్ జనాంగం ఉంది అక్కడ. ఆ ఇజ్రాయెల్ జనాంగము ఎవరు? అబ్రాహాం సంతానమే. అబ్రాహాం సంతానమే. అబ్రాహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 గోత్రకర్తలు. 12 గోత్రకర్తలు. కనుక ఈ ఈ యాకోబు వంశంలో నుండి మరి అక్కడికి వెళ్ళారండి, ఐగుప్తుకి కరువు వచ్చినప్పుడు, ఐగుప్తు దేశానికి. అక్కడ 75 మంది మాత్రమే వెళ్ళినప్పుడు. కానీ అక్కడ విస్తరించిపోయింది జనాభా, లక్షల మందిగా ఉన్నారు. కనుక వారు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం ఉన్నటువంటి వారిని దేవుడు వారిని నడిపించాడు, మోషే ద్వారా నడిపించాడు. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపించాడు. కనుక ప్రియమైన దేవుని ఆలోచించండి, ఎందుకు? మాట ఇచ్చాడు గనక, నీ సంతానానికి కానాను దేశాన్ని ఇస్తానని. కనుక కానాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని మాట ఇచ్చాడు కనుక ఆ మాటను నిలబెట్టుకున్నాడు. మోషే ద్వారా ఐగుప్తు దేశంలో అనేక అద్భుతములు, సూచక్రియలు జరిగించి రాజు కన్నులు తెరిపించాలని చూసిన రాజు కన్నులు మూసుకుపోయాయి, ఫరో యొక్క కన్నులు. కనుక ప్రేమైన దేవుని ఆలోచించండి, ఇలాగా ఐగుప్తు నుండి మరి నడిపించడం జరిగింది అబ్రాహాం సంతానాన్ని. ఇసాకు, యాకోబు
యాకోబు సంతానం నుండి వచ్చిన వారే ఇశ్రాయేలు జనాంగం. కనుక వాళ్ళు ఐగుప్తు దేశానికి రా ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి మోషే గారు నడిపిస్తున్నారు. మరి మోషే గారు మాత్రము కనాన్ దేశానికి వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు కూడా ప్రమాణం చేశాడనమాట. యెషయా గ్రంథంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో ఉంటుందండి. ఎందుకుంటుంది? నీవు కానాను దేశానికి వెళ్ళవు, నేను ప్రమాణం చేసి చెప్తున్నా అంటాడు దేవుడు. ఎందుకు వెళ్ళలేదు మోషే గారు? కర్ర చూపించంటే, బండకు కర్ర చూపించంటే, బండకు కర్ర చూపించి మాట్లాడంటే కొట్టాడు కనుక ఈ విధంగా మరి మోషే గారు వెళ్ళలేదు. మరి ఎవరు వెళ్ళారంటే ఇదిగో యెహోషువ, కాలేబు. యెహోషువ, కాలేబు మాత్రమే కాదండి. యెహోషువతో పాటు కాలేబుతో పాటు 20 సంవత్సరాలు వయసులోపున్న వారు మాత్రమే స్త్రీలు, పురుషులు కనాన్ దేశానికి వెళ్ళారు. ఒకవేళ యెహోషువ, కాలేబు మాత్రం వెళితే ఇజ్రాయేల్ జనాభా ఎలా విస్తరిస్తుందండి? ఎలా వెళ్తున్నట్టు అవుతుందండి? కనుక యెహోషువ, కాలేబు వాళ్ళతో పాటు 20 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు కనాన్ దేశానికి వెళ్ళారు. కనుక ప్రియమైన దేవుని వలన ఆయన మాట ఇచ్చాడు కనుక, ప్రమాణం చేశాడు కనుక, ఆయన మాట ఇచ్చి ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. చేసిన ప్రమాణాన్ని బట్టి ఆయన మాట తప్పని వాడు కనుక ఇంకా ఆయన చేసిన ప్రమాణం ఎవరితో చేశాడు? ఆయన మాట నిలబెట్టుకున్నాడా? చూద్దాం. అది కీర్తనలు 132 అధ్యాయం 11, 12 వచనం చూడండి. కీర్తనలు 132 అధ్యాయం 11, 12 వచనం వరకు చూడండి. నీ గర్భమున నీ గర్భమున నీ రాజ్యం మీద నీ గర్భమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ గర్భం మీద నీ రాజ్యమును నేను నియమింతును. నీ కుమారులను నా నిబంధనను గైకొనిన ఎడల నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించి నా శాసనములను వారు నేను వారికి బోధించుచు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి నీ సింహాసనం మీద నిత్యము కూచుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. ఎవరితో ప్రమాణం చేశాడంటండి? కన్న తండ్రి అయిన దేవుడు దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు. సత్య ప్రమాణం దావీదుతో చేస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రమాణం చేసిన తర్వాత తప్పిపోడు. కనుక ప్రియమైన దీని వల్ల ఆలోచించండి. మనిషి అనేవాడు ప్రమాణం చేసి మాట ఇచ్చి, అవురా నా వలన అవుతానని అని నీకు ప్రమాణం చేశాను, నీకు మాట ఇచ్చాను, కానీ నా వలన కాలేదు, మరి ఏం చేద్దాం అని మాట తప్పిపోతాడు. కానీ దేవుడు అలా కాదు. మనల కన్న తండ్రి అలాంటి మాట ఇచ్చి మాట తప్పే నరమాతుడు కాదు, మనుషుడు కాదు. దేవుడు మనల కన్న తండ్రి కనుక ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పనివాడు. దావీదు గర్భంలో నుండి పుట్టినటువంటి కుమారులు ఆయన నిబంధనను, ఆయన కట్టడలను అనుసరించిన ఎడల ఎక్కడ కూర్చున్నారంట? నిత్యము ఆయన సింహాసనమందు కూర్చుందురు అంటున్నాడు. దావీదు పరిపాలించడానికి రాజుగా ఉండి నువ్వైతే ఏ విధంగా మరి సింహాసనం మందు కూర్చొని పరిపాలించావో ఆ సింహాసనం మీద నీ కుమారులు కూర్చుండినిచ్చేదను. నా కట్టలను, నా ఆజ్ఞలను, నా నిబంధనలను గైకుని ఎడల వారు నిత్యము సింహాసనం మందు కూర్చుందరు అంటున్నాడు. ప్రేమండి, దేని వల్ల మనం బాగా గమనించాలి. ఆయన గర్భంలో నుంచి ఆయన గర్భఫలము, ఆయన దావీదు కుమారులు ఎవరండి? దావీదు తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరండి? మొదటిగా సొలొమోను కదండి. సొలొమోను కూర్చున్నాడు ఆ సింహాసనం మీద. ఆ సింహాసనం మీద కూర్చొని మరి పరిపాలన జరిగించాడు సొలొమోను. కనుక ప్రేమైన దినం వల్ల మరి సొలొమోను తర్వాత ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు మనకు కనబడుతున్నారా? కనపడడం లేదు.
మరి ఇక్కడ నిత్యము నిత్యము ఆ సింహాసనమందు కూర్చుండనిచ్చేదనంటాడు. నిత్యం అంటే కంటిన్యూ. నిత్యం అంటే కంటిన్యూ ఆ సింహాసనం మీద కూర్చోవాలి. మరి సొలొమోను మహారాజు మాత్రమే ఆ సింహాసనం మీద కూర్చుని మరి తర్వాత మనకు కనపడడం లేదు. మరి నిత్యము నీ సింహాసనం మీద కూర్చుని నిచ్చేదని అన్నాడు కదండి. మరి ఈ మాట మనకు ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ప్రమాణం చేసిన దేవుడు కదా, ఆయన మాట తప్పని వాడు కదా. మరి నిత్యము ఆయన మరి దావీదు కూర్చున్నటువంటి సింహాసనం అంటే సింహాసనం మీద కూర్చుని నిచ్చేదని అంటే మరి ఇక్కడ మనకి ఎక్కడ కనబడుతుందని ఇప్పుడు అంటే ప్రేమైన దేని వల్ల నిత్యము సింహాసనం అందు కూర్చునిచ్చేదనంటే నిత్యము సింహాసనం అందు కూర్చునిచ్చేదనంటే కంటిన్యూ ఉండాలి. ఉదాహరణ మీకు చెప్తాను ఒకటి. న్యూస్ మీడియాలో మీరు వింటూ ఉంటారు. ఒక స్త్రీ నిత్య పెళ్ళి కూతురు ఒక స్త్రీ నిత్య పెళ్ళి కూతురు అని వార్తలు వింటూ ఉంటాం. అంటే ఆమె కంటిన్యూ పెళ్ళిళ్ళు చేసుకుంటూనే పోతుంది. ఎంతో మందితో చేసుకుంటుంది పెళ్ళి. దాదాపు 20 మంది అయినారు, 30 మంది అయినారు. ఇంకా ఇట్లా పెళ్లి చేసుకుంటూ పోతుంది, పట్టబడింది అని మనం వింటాం. నిత్య పెళ్ళి కూతురు అంటే కంటిన్యూ అని అర్థం. మరి ఇక్కడ నిత్యము నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి నీ కుమారులు నా కట్టడలను నా నిబంధన గైకునే ఎడల నిత్యము సింహాసనం అందు కూర్చుని నిచ్చేదను అన్నాడండి. మరి నిత్యము సింహాసనం ముందు కూర్చున్నటువంటి దావీదు వంశం నుండి ఎవరు? నిత్యము ఆ సింహాసనంలో కూర్చున్నటువంటి వారు ఎవరు? ఒక సల్మోను మహారాజు కూర్చున్నాడు సింహాసనం మందు, కనపడింది. ఆ తర్వాత కనపడలేదు. నిత్య సింహాసనము అంటే నిత్యము ఆయన సింహాసనం ముందు కూర్చుండాలి. కనుక ఎవరు కూర్చున్నారు మరా నిత్య సింహాసనం ముందు అని అంటే ప్రేమైన దీనివల్ల ఆయన దావీదు గర్భంలో నుంచి వచ్చినటువంటి దావీదు వంశం నుండి వచ్చినటువంటి ఎవరున్నారో నిత్యము సింహాసనం మీద కూర్చున్న వారంటే మనం చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ లోక సంబంధమైనటువంటి సింహాసనం వంటి సింహాసనము మరి ఆయన కోరుకోలేదు. ఎవరు? దావీదు వంశంలో నుండి దావీదు చిగురులో నుండి పుట్టినటువంటి మన ఆత్మలను రక్షించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపినాను. నేను దావీదు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. చూడండి ప్రేమైన దీని వల్ల దావీదు చిగురును దావీదు సంతానమును అంటున్నాడు. దావీదు యూదా గోత్రపు వాడు కదా. ఆ యూదా గోత్రములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక ఆ దావీదు వంశాన్ని నేను అంటున్నాడు, దావీదు సంతానాన్ని అంటున్నాడు. ఎవరంటున్నాడు ఈ మాట? యేసు ప్రభుల వారే చెబుతున్నాడు. కనుక దావీదు గర్భంలో నుండి వచ్చినటువంటి మరి ఆయన వంశం నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుగో మరి అని మనకు అర్థమవుతుంది కదా. యేసు ప్రభుల వారు అని దావీదు గర్భంలో నుండి దావీదు వంశంలో నుండి వచ్చినాడని మనకు అర్థమవుతుంది. మరి ఆయన గర్భం నుంచి వచ్చినటువంటి నిత్య సింహాసనం వారికి ఇచ్చేదను అన్నాడు. ఆ నిత్య సింహాసనము అనేటువంటి సింహాసనాన్ని మరి దావీదు కూర్చున్నటువంటి సింహాసనం అదే? ఈ లోకం మీద కూర్చున్నటువంటి సింహాసనమా? సొలొమోను మహారాజు కూర్చున్నటువంటి సింహాసనం లాంటి సింహాసనము అదే? అది కాదండి. యేసు ప్రభుల వారు ఈ సింహాసనాలు కొంతకాలం ఉండిపోయే సింహాసనాలు. ఈ సింహాసనాలు కొంతకాలం ఉండిపోయే సింహాసనాలు. నిత్యం ఉండే సింహాసనం ఉంది తండ్రి దగ్గర పరలోకంలో. ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ సింహాసనం కోసం యేసు ప్రభుల వారు మరి నిత్యము మరి ఉండేటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడండి. కనుక స్టెఫను ప్రసంగం చేస్తుంటాడు కదండి. స్టెఫను ప్రసంగం చేస్తుంటాడు.
ఏమని? ఇదిగో ఎవరి గురించి రాయబడిందో ప్రవక్తల ద్వారా ఆ ప్రవచనాలు నెరవేరాయి. ఆయన ఎవరో కాదు, ఆయన లోకరక్షకుడు యేసు ప్రభు. ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడి తిరిగి లేచి, ఇదిగో నేను తండ్రి కుడిపార్శ్వమందుండుట నిలిచి కూర్చుండుట నేను చూసి ఉన్నాను అంటాడు స్టెఫన్ గారు. తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉండట నేను చూసి ఉన్నానని చెప్తాడు. కనుక యేసు ప్రభుల వారు సింహాసనమందు కూర్చున్నాడు. ఈ లోక సింహాసనాన్ని కోరుకోలేదు, ఈ లోక అధికారాన్ని కోరుకోలేదు యేసు ప్రభుల వారు. కనుక ఈ లోకంలో సింహాసనాలు ఎన్నో ఉన్నాయి. కలెక్టర్కి ఒక సింహాసనం, ముఖ్యమంత్రికి ఒక సింహాసనం, ప్రధాన మోడీకి ఒక సింహాసనం కదండి. ఈ సింహాసనం ప్రత్యేకంగా ఈ లోక సంబంధించిన సింహాసనం ఉన్నాయి. ఈ లోక సంబంధించిన సింహాసనాలను ఆయన కోరుకోలేదు. ఈ లోక సింహాసనాలు శాస్త్రమైనది కాదు, శాస్త్రమైన సింహాసనం ఉంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొక్క కట్టడలను, తండ్రి అయిన దేవుని యొక్క ఇష్టాన్ని, తండ్రి అయిన దేవుని యొక్క మాటల ప్రకారంగా ఆయన అనుసరించాడు కాబట్టి నిత్యం ఉండే సింహాసనం అందు కూర్చున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆయన పిల్లలైన వారు మరి కూర్చుంటారని చెప్తున్నాడు. చూద్దాం. అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుని నిచ్చేదను అంటున్నాడు. అంటే ఆయన యేసు మాటల ఆజ్ఞ ప్రకారం, ఆయన కట్టల ప్రకారం మనం నడుచుకొని ఈ లోకాన్ని జయించాలి. యేసు ప్రభుల వారు ఈ లోకాన్ని ఏ విధంగా జయించాడో, యేసు ప్రభుల వారు మరణాన్ని ఏ విధంగా జయించాడో మనము కూడా ఈ లోకంలో మనం జయించాలి. జయించకపోతే ఆ నిత్యం ఉండే సింహాసనం మనకు రాదు. ఎందుకంటే జయించి వాణినే కూర్చుండనిచ్చేదని అంటున్నాడు. పరలోకంలో తండ్రి సింహాసనం అందు నిన్ను కూర్చున్న ప్రకారం మిమ్మల్ని కూర్చుండనిచ్చేదని అంటున్నాడు. జయించాలంటున్నాడు. కనుక ప్రేమైన దీనివల్ల ఆలోచించండి. ఇలాగా దేవుడు ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు. కనుక ప్రేమైన దేవుని వల్ల మనిషి మాత్రమే మాట తప్పేవాడుగా ఉన్నాడండి. మనిషి మాత్రమే మాట తప్పేవాడుగా ఉన్నాడు. చూద్దాం, బైబిల్లోకి వెళ్ళిపోదాం. సామ్యలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 24, 25 వరకు చదవండి. సామ్యలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 24 నుంచి చదవండి. త్వరగానే టైం అవుతుంది. సబ్జెక్ట్ చూసి పెట్టుకోండి. నేను నా శత్రుల మీద పగ తీర్చుకున్నాక మునుపు, సాయంత్రం కాక మునుపు భోజనం చేయువాడు శపింపబడును అని సౌలు జనులతో ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండిరి. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవి జోరగా తేనె కాలువ కట్టి ఉండెను. జోరగా తేనె కాలువ కట్టబడి ఉండెను. కానీ జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. అయితే యోనాతాను తన తండ్రి జనులతో చేయించిన ప్రమాణమును వినలేదు గనక తన చేతి కర్ర చాచి దాని కొనను తేనెలో పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకునగా అతని కన్నులు ప్రకాశించెను. జనుల్లో ఒకడు నీ తండ్రి జనులతో ప్రమాణం చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకున్నవాడు శపింపబడునని ఖండితంగా ఆజ్ఞాపించున్నాడు. అందుచేతనే జనులు బడలి ఉన్నారని చెప్పాను. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టువాడయను. నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంతో ప్రకాశించునో చూడి. జనులు తాము చిక్కించుకున్న తమ శత్రుల దేవుల గుహలో భోజనము దోపుళ్ళ వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా
చేయుదురని నేను. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం చూడగలిగితే ప్రేమైన దేని వల్లరా, మరి సౌలు గారు సైన్యంతో ప్రమాణం చేర్చుకున్నాడు. ఫిలిస్తీన్లు హతమయ్యేంత వరకు భోజనము చేయకూడదు అని ప్రమాణం చేయించుకున్నాడు. ఆ ప్రమాణానికి ఒట్టుకి ఆ సైన్యము మరి భయపడి ఎవరు భోజనం చేయకుండా ఉన్నారు. సౌలు కుమారుడు యోనాతాను వచ్చాడు. వచ్చి రాగానే తేనె కనబడింది. ఆ తేనె మరి కర్రతో తీసుకున్నాడు. ఆ కర్ర కొనుక్కున్నటువంటి తేనెను తిన్నాడు. అతని కన్నులు ప్రకాశించాయి. అయ్యో, మా చేత మీ తండ్రి ప్రమాణం చేర్చుకున్నాడు తినకూడదని, నువ్వు తింటున్నావంటే అప్పుడు యోనాతాను ఏమంటున్నాడు? నా తండ్రి జనులను కష్టపెడుతున్నాడు. మీరు తింటే కదా మీరు యుద్ధం చేయగలరు, బాగా శత్రువులను జయించగలరు. తినకుండా ఉంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీరు యుద్ధం ఎలా చేస్తారని మరి ఆ యొక్క యోనాతాను చెప్పడం వలన వారు తిన్నారు. అంటే మనిషి మాట ఇచ్చి ప్రమాణం చేసి మాటే తప్పేవాడిగా ఉన్నాడు. మనిషి మాట ఇచ్చి ప్రమాణం చేసి మాట తప్పేవాడిగా ఉన్నాడండి. కనుక ప్రేమైన దేవుని వారు ఆలోచించండి. ఇంకో సందర్భాన్ని చూద్దామండి. ఇంకో సందర్భాన్ని చూద్దాం. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. మనిషి మాట ఇచ్చి మాట తప్పేవాడిగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకునుట కంటే మొక్కుకొనకునుటయే మేలు. ప్రేమైన దేవుని ద్వారా దేవునికి నేను ఫలానిది ఇస్తానని మొక్కుకొని చెల్లించకుండా ఉండట కంటే మొక్కుకోకుండా ఉండటయే మేలు అంటున్నాడు. మొక్కుకోకుండా ఉండటే మేలు అంటే ఎవరైనా చాలామంది మరి దేవుని కొరకు మరి ఇది కావాలా, అవసరత ఉంది, ఇది చేయండి అది చేయండి అడిగితే నేను ఫలానా చేస్తా నా వంతుగా అని అంటారు. నేను ఫలానా చేస్తా, నేను మాటిస్తున్నా అంటారు. తర్వాత పోయి అడిగితే నా వల్ల కాలేదంటారు. నేను దేవుని కొరకు 5 సెంట్లు స్థలము ఇస్తానంటాడు. దేవుని కొరకు మందిరం కట్టుకొని అంటాడు. మాట ఇచ్చాడు. తీరా చూస్తే పోయి అడిగితే నువ్వు స్థలము ఇస్తానన్నావు కదా మందిరం కట్టుకోవడానికి, మేము మందిరం కట్టుకుంటాం ఇవ్వని అంటే అప్పుడు ఏమంటాడు? అప్పుడు అన్నాను అలా, ఇప్పుడు ఇవ్వలేను అంటాడు. ఎందుకు ఇవ్వలేను అంటాడు? ఒకప్పుడు అది 1000 రూపాయలు సెంటు చేసేది, కానీ ఇప్పుడు ఒక సెంటు లక్షలో విలువ చేస్తుంది కనుక ఆశపడి ఏం చేశాడు? ఇవ్వనంటాడు. డబ్బుకు ఆశపడి మాట ఇచ్చాడు, కానీ మాట మీద నిలబడలేడు. కనుక మాట ఇచ్చి మాట తప్పేవాడు మనిషి. అననీయ సప్రియ ఉన్నారు కదండి. అననీయ సప్రియ అపోస్తులు ఆనాడు దేవుని స్వార్థ నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం జరగాలని ఎందరో తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదం మీద పెట్టారు. ఈ అననీయ సప్రియ కూడా తమ పొలాన్ని అమ్మారు. తన పొలాన్ని అమ్మి అంత ఇవ్వకుండా కొంత దాచుకున్నారు, కొంత ఇచ్చారు. అంటే వీళ్ళు ఏం చేశారు? మాట ఇచ్చి మాట తప్పారు. అననీయ సప్రియ మాట ఇచ్చి మాట తప్పారు. కనుక ప్రేమైన దీనివల్ల అలా మాట ఇచ్చి మాట తప్పేవారుగా ఉన్నారు. కనుక నువ్వు మొక్కుకున్న దానిని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకోకుండా ఉండుటయే మేలు. నువ్వు మొక్కుకోకుండా అంటే కూడా మేలు కదా నీకు. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండా ఉండవు. నువ్వు మాట ఇచ్చావు ప్రభుకి, నువ్వు మాట ఇచ్చావు దేవునికి ఇస్తానని, కానీ నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేస్తున్నావు. మాట ఇచ్చి ఏంటి పాపం ఎలా అవుతుందండి? ఇస్తానని చెప్పాను, ఇవ్వలేను, అది పాపం ఎలా అవుతుంది అని అనుకుంటారా? పాపం అవుతుంది. చూద్దాం. అదే ద్వితీయోపదేశ కాండం
23వ అధ్యాయం 21 నుంచి చదవండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనిన ఎడల నీ యందు నువ్వు మొక్కుకొనని ఎడల అంటే నువ్వు మాట ఇయ్యని ఎడల, నువ్వు ఇస్తానని అనుకున్న ఎడల ఏమి నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. అంటే మొక్కుకోకుండా ఉండింటే అది పాపం అవ్వదు. నువ్వు ఎప్పుడైతే మొక్కుకున్నావో, అది ఇయ్యకుండా ఉన్నావో అది పాపం అవుతుంది. అది పాపం అవుతుంది. కనుక ప్రియమైన దీని వల్ల ఆలోచించండి. ఈ విధంగా మరి ఇస్తానని ఒప్పుకున్నావు కదా, దేవునికి ఏదైతే ఇస్తానని ఒప్పుకున్నావో, దేవునికి ఏదైతే ఉపయోగపడే వస్తువు ఇస్తానని ఒప్పుకున్నావో సంఘములో, ఒక ఫ్యాన్ కానివ్వండి, ఒక కుర్చీ కానివ్వండి, ఒక మరి ఆ యొక్క సంఘంలో మరి ఉపయోగపడే పరికరాలు కానివ్వండి, మౌతులు కానివ్వండి, ఇలా ఆంప్లిఫైర్ కానివ్వండి, ఇలా వచ్చిన వారందరికీ సదుపాయము కల్పించడానికి ఏదైనా తక్కువ ఉందనుకోండి, దేవుని పిల్లలైన వారికి అది చేయడానికి ఒప్పుకున్నాం అనుకోండి, అది చెల్లించకపోతే అది పాపమవుతుంది. అది పాపమవుతుంది. మాట తప్పిన వాడుగా అవుతున్నావు. కనుక ప్రియమైన దీని వల్ల మన దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పనివాడు. కనుక ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పనివాడు. మాట తప్పనివాడు ప్రమాణం చేసిన దేవుడు. కనుక ప్రియమైన దీని వల్ల ఆలోచించండి. అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రమాణం చేసిన దేవుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు. ఏదైతే ఇస్తానని అబ్రాహాంతో చెప్పాడో ఆ దేశాన్ని, అది ఇచ్చేశాడు, ఆ కనాను దేశాన్ని ఆయన సంతానానికి. కనుక ఆయన తర్వాత మరి ఆయన పిల్లలైన మనము కూడా మాట తప్పని వారుగా ఉండాలండి. ఆయన తర్వాత ఆయన పరలోకపు తండ్రి దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పలేదు. మనము కూడా మాట తప్పని వారుగా ఉండాలి. మాట తప్పని వారుగా మనం బ్రతకాలి. మనం కూడా ప్రమాణం చేశాం. మనం కూడా ప్రమాణం చేశాం. ఎప్పుడు ప్రమాణం చేశాము? ఎప్పుడు ప్రమాణం చేశామండి? చెప్పండి. బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేశాం. దైవజనులు, దైవ సేవకులు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు వారికి అందించి, ఆ మాటల ద్వారా వారు విశ్వాసం కలిగి బ్రతుకుతానని, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతానని, క్రీస్తు నా కొరకు చనిపోయాడని, క్రీస్తు నా పాపాలు క్షమిస్తాడని, క్రీస్తు నా ద్వారా నాకు పరలోకము, తండ్రి ఉన్న లోకము వస్తుందని నమ్మి విశ్వసించినప్పుడు, బాప్తిసం ఇచ్చేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు ప్రమాణం చేస్తారు. ఏమని? అమ్మా, ప్రభును నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎంతవరకు బ్రతుకుతావు? ఎంతవరకు బ్రతుకుతావు అంటే చచ్చేంత వరకు బ్రతుకుతాను. దేవుని ఎదట, దూతల ఎదట, దైవ సేవకుల ఎదట, సంఘం ఎదట ప్రమాణం చేస్తున్నావు. దేవుని నమ్మిన క్రైస్తవుడుగా మారిపోయావు. ప్రమాణం చేసి బాప్తిసం తీసుకొని మాట ఇచ్చావు. ఎంతవరకు బ్రతుకుతావని? ఊపిరినంత వరకు, సత్యంత వరకు బ్రతుకుతానని ప్రమాణం చేసావు, మాట ఇచ్చావు. కనుక ప్రియమైన దేని వల్ల ఈ విధంగా మరి ప్రమాణం చేసినటువంటి దేవుడిలో నుంచి మనం ఆయన పిల్లలము, మనము ప్రమాణం చేశాం ఆయన కొరకు బ్రతుకుతామని. కనుక ఆయన కొరకు బ్రతికేవారుగా మనం ఉన్నామా? ఆయన కొరకు జీవించేవారుగా మనం ఉన్నామా? ఎంతోమంది ప్రమాణం చేసి బ్రతుకుతానని చెప్పి లోకంలో కలిసిపోయేవారు ఎందరో ఉన్నారు. ఎంతోమంది ప్రమాణం చేసి బ్రతుకుతానని చెప్పి సంఘ సహవాసం లేకుండా ఉండేవారు ఉన్నారు. ఎంతోమంది ప్రమాణం చేసి దేవుల్లో మరి నిలకడగా లేకుండా వెళ్ళిపోయేవారు ఉన్నారు. కనుక దేవునిలో మనం ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి. మాట ఇచ్చాము గనక. ఎందుకంటే ఆయన మరలా మాట ఇచ్చాడు. ఏమని? నేనుండు స్థలంలో
మీరు ఉండులాగున నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచేదను అంటున్నాడు. యోహాను సువార్త 14:3 నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తా అన్నాడు. ఆయన మాట ఇచ్చాడు. మరలా వస్తానన్నాడు. వస్తాడాయన. యేసుప్రభుల వారు మాట ఇచ్చాడు. ఆ మాటకు మనము నమ్మాలి. ఆ నమ్మిన మాట ప్రకారంగా మనం కూడా ప్రమాణం చేసిన మాట ప్రకారంగా బ్రతకాలి. ఏమండి, మరి దేవునితో బ్రతుకుతానని మనం ప్రమాణం చేసినాము కదా, మరి బ్రతకాలి కదా. పెళ్ళైనటువంటి స్త్రీ పురుషుడు ప్రమాణం చేస్తారు కదండి పెళ్లిలో. దైవజనులు దైవ సేవకుల సమక్షంలో పెళ్ళైనప్పుడు పెళ్లి కూతురుతో పెళ్లి కుమారుడితో ప్రమాణం చేస్తారు. ఏమ్మా, ఇతనితో నువ్వు చిరకాలము, ఇతనితో నువ్వు మరి జీవితకాలము ఈయనతో జీవించి భార్య ఉండి ఇతనితోనే కాపురం చేస్తావని ప్రమాణం చేస్తారు కదండి. చేస్తారు. అలాగే భర్త భార్యతో ప్రమాణం చేస్తాడు. అలాగే భార్య భర్తతో ప్రమాణం చేస్తుంది. అలా ప్రమాణం బట్టి ఒకరొకరు ప్రమాణం చేసుకున్న తర్వాత కొంతమంది మరి విడాకులు తీసుకుంటారండి, వాళ్ళ విషయం వదిలేయండి. కానీ చేసిన ప్రమాణం బట్టి భర్తకు లోబడి, ఆ ప్రమాణం బట్టి ఎంతో మరి భర్తకు సేవ చేస్తూ, భర్తకు లోబడి, భర్తకు తగ్గిన పనులన్నీ భార్య చేస్తుంది. అలాగే మనకు భర్త అయినటువంటి యేసుక్రీస్తుకు మనం ప్రమాణం చేయబడ్డాము కనుక ఆయనకు ఆయనతో మనం ప్రమాణం చేయబడిన తర్వాత, ప్రమాణం చేసిన తర్వాత మనం ఆయనతో బ్రతకాలి. ఆయన కార్యక్రమాలు చేయాలి. భర్తకు భార్య ఏ విధంగా అన్ని పనులు చేసి పెడుతుందో అలాగనే భర్త అయిన మన యేసుక్రీస్తుకు మనము క్రీస్తు కార్యాలు చేయాలి. అందుకే అంటాడు పౌలు గారు, అందరూ తమ సొంత కార్యములు చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు, యేసుక్రీస్తు పనులు చేయడం లేదు అని అంటారు. కనుక ప్రేమైన దీనిని ఆలోచించండి. ఇలాగ మరి మాట ఇచ్చినటువంటి మనం, ప్రమాణం చేసినటువంటి మనము ఆయన కొరకు బ్రతికేటువంటి వారుగా మనం ఉండాలి. కనుక భార్య భర్తకు ప్రమాణం చేసుకొని ఏ విధంగా భర్త భార్యకు లోబడతాడో, అలాగే భార్య భర్తకు లోబడి ఒకరొకరు కలిసి జీవిస్తారో, అలాగనే మనము కూడా దేవుని కొరకు బ్రతుకుతానని భాషించుకున్నప్పుడు ప్రమాణం చేశాము కనుక ఆయన కొరకు మనము బ్రతకాలి. ఆయన కొరకు లోబడి జీవించాలి. ఆయన మాట తప్పని వాడు. ఆయన వస్తాడు. ఆయన నమ్మిన పిల్లలను తండ్రి యొద్దకు తీసుకెళ్తాడు. కనుక ఎబ్రి పత్రిక చూద్దామండి. ఎబ్రి పత్రిక 10:37 ఏముంటుంది? ఆయన చదవండి, ముందుగా చదవండి. ఎబ్రి పత్రిక 10:37 ఇంకా కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. కనుక ఆయన అంటే యేసు ప్రభుల వారు ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు గనక ఆలస్యము జరగదు గనక మరి ఆలస్యమని ఎంచుకుని ఎందరో ఉన్నారు. కానీ ఆయన వస్తున్నాడు. ఆయన రావడానికి సమయం కొంచెమే ఉంది, కొంచెమే. కనుక ఆయన వస్తున్నాడు. ఆయన రాకడకు మరి సూచనలేవి అంటే, ప్రభువా నీ రాకడకు సూచనలేవంటే శిష్యులు ప్రభుతోని అక్కడక్కడ కరువులు, యుద్ధములు, భూకంపములు, కరువులు, కాటంకములు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు చెప్తున్నాడు. నీ రాకడకు సూచనలు ఏమంటే మరి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడంటే జరుగుతున్నాయి. భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, కరువు కాటంకాలు ఉన్నాయి. రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. హమాస్కు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. మొన్నటికి మొన్న మన పాకిస్తాన్కి ఇండియాకు యుద్ధము జరుగుతుంది. కనుక ప్రేమైన దేనివల్ల ఆలోచించండి. ఆలస్యం చేయక వస్తున్నాడు. సమయం కొంచెమే ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయడు, వస్తున్నాడు. కనుక ఇవన్నీ రాకడకు సూచనలు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కనుక మనము ఈ విధంగా మరి మాట ఇచ్చిన దేవుడు, ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పడు గనక ఆయన ఏ ఇజ్రాయేల్ జనమును
మరి అబ్రాహాంతో చేసినట్టు ప్రమాణము మరి కనాన్ దేశంలో ప్రవేశపెడతానన్నాడో అలా ప్రవేశపెట్టాడు. మనకు ప్రమాణం చేశాడు కదా, ఏమని? ఆయన నమ్మిన పిల్లలను పరలోకానికి తీసుకెళ్తానని, నేనుండు స్థలమున మీరుండు లాగన ఇదిగో మీ కొరకు స్థలము సిద్ధపరిచే వెళుతున్నానని, తీసుకెళ్తాను వచ్చి మరలా అన్నాడు. ఆయన వస్తాడు, యేసుప్రభుల వారు వస్తాడు. వస్తాడండి. ఎలా వస్తాడు? పేతురు రాసిన 2వ పత్రిక 9:10లో ఉంటుంది. ఏమని? అంతటా అందరూ మారు మనసు పొందవలని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కానీ వచ్చుచున్నవాడు ప్రభువు దొంగ వచ్చినట్లు వచ్చును. దొంగ వచ్చినట్లు వచ్చునంటే దొంగతనానికి మరి చెప్పి దొంగతనం చేస్తాడా? దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో, మీ ఇంట్లో నేను ఈరోజు దొంగతనం చేస్తున్నాను చెప్పి చేస్తాడా? చేయడు. చెప్పి చేయడు. తెలియకుండా, తెలియని రీతిలో ఎప్పుడు ఎవరికి తెలియకుండా దొంగతనాన్ని చేసుకెళ్తాడు, దొంగతనం చేస్తాడు. ఆ రీతిగా యేసు ప్రభుల వారు తెలియని రీతిగా ఏ సమయమో ఏ గడియనో మరి యేసు ప్రభుల వారు వస్తారు. కనుక ప్రేమైన దీనిని ఆలోచించండి. అలాగే 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఏమని? ప్రసన వేదన స్త్రీకి వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఈ లోకానికి నాశనం కలుగును అని. ప్రసన వేదన వచ్చినట్లుగా అకస్మాత్తుగా ఈ లోకము నాశనం అయిపోతుంది, అంతమైపోతుంది. ఈ లోకం నాశనం కావాలంటే, అంతం కావాలంటే యేసుప్రభుల వారు రావాలి. కనుక అకస్మాత్తుగా యేసుప్రభుల వారు వస్తాడు తెలియని రీతిగా. ఒక గర్భిణీ స్త్రీ 9 నెలలు గర్భం దాలుస్తుంది. ఆమెకు నొప్పులు వచ్చే సమయం ఎప్పుడూ ఆమెకు తెలియదు. ఏ టైమో తెలియదు, ఏ క్షణమో తెలియదు ఆమెకు. కనుక ప్రేమ దీనివల్ల తెలియని రీతిగా యేసుప్రభుల వారు వస్తాడు. ఆయన వస్తాడు కనుక ఆయన ప్రమాణం చేశాడు, మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు గనక మాట తప్పని వాడుగా మనం ఉండాలి. మనం చేసిన ప్రమాణాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి. మనం ఏం చేసాం ప్రమాణము? ఇందాక తెలుసుకున్నాం కదండి, బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రమాణం చేశాం ఆయన కొరకు బ్రతుకుతామని. కనుక ఆ ప్రమాణాన్ని ప్రభునకు చెల్లింపవలసిన వారమే ఉన్నాము. చివరి ఫ్రెండ్స్ చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం చదవండి. చివరి ఫ్రెండ్స్. మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మరియు నీవు ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే నువ్వేదైతే ప్రమాణం చేశావో దేవునికి ఇస్తానని, అది వస్తువైనా దేవునికి కొరకు బ్రతుకుతానని ప్రమాణం చేశావో, ఒక నీ ప్రమాణము ప్రభునకు చెల్లింపవలసిన వారై ఉన్నారు. కనుక ప్రేమ దీని వల్ల ఆలోచించండి. మనం చేసిన ప్రమాణం ప్రకారంగా, మనం మాట ఇచ్చిన ప్రకారంగా, మాట తప్పని వారుగా మనము బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. కనుక అలా బ్రతికితే, అలా జీవిస్తే మాట తప్పని దేవుడు ఒక అబ్రాముకు, ఒక ఇస్సాకుకు, ఒక యాకోబుకు, ఇలా ఎందరో భక్తులకు, ప్రవక్తలకు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పకుండా కానీ నెరవేర్చుతూ తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. గనక ఆయన నమ్మినటువంటి పిల్లలమైన మనము కూడా ఇదిగో మాట తప్పని వారుగా మనం బ్రతికితే మనకిస్తానటువంటి పరలోకం మనం పొందుకోగలం. కనుక మాట తప్పని దేవుడు మన దేవుడు, మాట తప్పని మన తండ్రి, మాట తప్పని తండ్రిలో నుంచి మనం వచ్చాము గనక ఆ తండ్రి పిల్లలుగా బ్రతికి అనేకులకు సత్యాన్ని తెలుపుతూ, సత్యాన్ని ప్రకటిస్తూ ఇదిగో దేవుడున్న లోకానికి చేర్చుటకు మనమంతా ప్రయాసపడాలి. కనుక ఈ క్రీస్తు రాజ్య సువార్త గూగుల్ మీట్ ఆన్లైన్ ద్వారా మరి ఎంతో మీరు ప్రయాసపడి, ఎంతో మంది దైవజనుల ద్వారా, ఎంతో మంది సేవకుల ద్వారా దేవుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క మాటలను వినిపిస్తూ దేవునిలో మీరు కొందరినైనా నిలబెట్టి దేవునికి కొన్ని ఆత్మలైనా అప్పగించాలని ప్రయాసపడుతున్నారు. గనక
మీకు నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ మాటలు విన్నటువంటి మీరు విన్నవారు కాక, విన్నవాటి ప్రకారంగా మనమంతా బ్రతికేవారిగా ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. దయగల మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామానికి వందనము, స్తోత్రం తండ్రి నాయన. నీ కృపతో నీ దయతోనైనా మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలపు ఆరాధన ఆన్లైన్ కార్యక్రమంలో నీ పిల్లలు మరి నాయన ప్రతిరోజు 4 గంటలకి మరి నాయన వేకుజామున లేచి నేను పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నిన్ను మహిమపరిచి, ఘనపరిచి నీకు ఉన్నతంగా, మహిమకరంగా బ్రతుకుటకు నీ పిల్లలకు ఇచ్చిన అవకాశాన్ని నీ పిల్లలు సద్వినియోగం చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు తండ్రి నాయన. అలాగే మరి ఈ సమయంలో మరి నాయన ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పని వాడినటువంటి విషయాన్ని నాయన నీ పిల్లలైన వారు విన్నారు. ఎందరైతే విన్నారో విన్న మాటలను హృదయంలో ఉంచుకొని నీ మాటల ప్రకారంగా బ్రతుకుతూ ఇతరులను నీ వైపు తిప్పుటకు, నీ వైపు నడిపించుటకు, నీ కొరకు జీవించుటకు, మాట్లాడి చెప్పుటకు నీ పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నడిపించినటువంటి ఆన్లైన్ గూగుల్ మీట్ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరులను, సహోదరిమణులను జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకొని కాపాడి రక్షించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.